Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. కానీ మీరు అన్నట్టు ఇప్పుడు కుప్పలు తెప్పలుగా వచ్చేస్తున్నారు సింగర్స్ ఏమి ఎక్కడ ఎంత మంది సింగర్స్ కాంపిటీషన్స్ రియాలిటీ షోస్ అందులోంచి ఎంత మంది వస్తున్నారు సింగర్స్. దానివల్ల ఒక మంచి జరిగింది చెడు జరిగింది. మంచి ఏంటంటే ఇప్పుడు దాని మీద ఉండాలి, రికార్డింగ్స్ పాడాలి, చాలా బాగుండాలని డెడికేటెడ్గా వచ్చే వాళ్ళు ఉన్నారు. అర్రే ఫేమ్ వస్తుంది 2 పాటలు పాడిస్తే ఫేమ్ వస్తుంది, షోస్లో సంపాదించేసుకుందాంలే అన్న వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, రికార్డింగ్స్ కావాలి వాళ్ళకి, మేము ఫ్రీగా పాడతామంటారు. ఆ పేరు చెప్పుకొని వాళ్ళు బయట షోస్ చేసుకొని సంపాదించుకుంటుంటారు. ఎప్పుడైతే ఫ్రీగా పాడే వాళ్ళు వస్తున్నారో మాకు డబ్బులు ఇవ్వరు, వాళ్ళు వెళ్ళేంత వరకు మాకు గౌరవం పెరగదు. ఇది నేను రాసిస్తాను. బట్ పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ సంగతి ఏంటి ప్రణవి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మణి శర్మ గారు కావచ్చు, తమన్, దేవిశ్రీ ప్రసాద్, వీళ్ళందరూ ఇస్తారండి. వీళ్ళందరూ చెప్పరా అంటున్నాను. అట్లీస్ట్ వోంట్ దే టెల్ ద డైరెక్టర్స్ దట్ యు నో వాళ్ళకి పాపం అంత చెప్పేంత ఇది ఉండాలిగా. అండ్ వాళ్ళు ఇస్తున్నారుగా, వాళ్ళ సినిమాలకు పాడినప్పుడు మాకు మంచి రెమ్యూనరేషన్ ఇస్తున్నారుగా. కానీ వాళ్ళు ఎన్ని సినిమాలు చేస్తారు, అన్ని సినిమాల్లో మేము పాడతామా? వచ్చేదన్నీ ఇవే కదా. ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ సినిమాలన్నీ వస్తున్నాయిగా, వాళ్ళకి ఇచ్చే కెపాసిటీ ఉంటుంది. కానీ ఇవ్వరు. ఏంటంటే వచ్చి పాడెళ్తారులే, సింగర్సేగా. ఒక క్యూరియస్ క్వశ్చన్, ఈ మధ్య ఒక 3-4 ఏళ్ళుగా రిలీజ్ అయిన పెద్ద సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఇంక్లూడింగ్ బాహుబలి, మన ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి, ఇలాంటి పెద్ద పెద్ద సినిమాల్లో పాడే అవకాశం రాలేదని ప్రణవి? లేదు, నేను దేవి గారిని ఎప్పుడు కలవలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను అసలు ఎప్పుడు ఆయన అప్రోచే అవ్వలేదు పాపం. ఎప్పుడు ఐ నెవర్ వెంట్ టు హిమ్. నాకు చాలా ఇష్టం ఆయన దగ్గర పాడడం. పాడాను. నేను అదే అంటాను, ఇప్పుడు పాత నీరు పోయే కొత్త నీరు వస్తూనే ఉంటుంది. కీరవాణి గారికి ఒక కొత్త సింగర్ని ఇంట్రడ్యూస్ చేయాలన్న థాట్ లేకపోతే నన్ను కూడా ఇంట్రడ్యూస్ చేసి ఉండేవాళ్ళు. శ్రేయా ఘోషాల్ని పక్కన పెట్టి నా చేత పాడించుండేవాళ్ళు కాదు. ఇప్పుడు నేను శ్రేయా ఘోషాల్ అయ్యాను, మిగిలిన వాళ్ళు కొత్త ప్రణవులు అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ గుడ్, చాలా హ్యాపీ. ఎందుకంటే ఒక్కొక్క సినిమాతో ఒక్కొక్క అసలు తెలుగు వాళ్ళని పాడించని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. ఎంతో బాంబే నుంచి నేను వాళ్ళు ఎందుకు పాడుతున్నారు, వీళ్ళు ఎందుకు వస్తున్నారు అని నేను అనను. ఎందుకంటే టాలెంట్ హ్యాస్ నో లాంగ్వేజ్, నో బౌండరీస్. ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ వాళ్ళని పిలిపించి పాడించాల్సిందే. రేపు పొద్దున్న మ్యూజిక్ డైరెక్టర్ని అయితే నేను కూడా పాడిస్తా. నాకు ఇష్టం, ఆవిడ అద్భుతంగా పాడుతుంది. నాకు ఇష్టం ఆవిడ పాడడం, నేను పాడించుకుంటాను. నా సినిమా, నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంది. బట్ అది చూస్తూ కూడా వీళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంటుందన్న ఒక ఫీలింగ్ నాకు కూడా ఉంటుంది. సో అందులో నాకు రాకపోయినా పర్వాలేదు. కొత్త వాళ్ళు మన తెలుగు వాళ్ళు చాలా మంది వచ్చారు, వాళ్ళు ఎంతవరకు నిలబడతారు అని చూస్తాను నేను. ఈరోజు ఇప్పుడున్న క్షణంలో నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటాను అని అనుకుంటే ఎవరెవరికి చెప్పుకుంటావు ప్రణవి? హూ ఆర్ దోస్ ఫ్యూ పీపుల్ అంటే యూ కెన్ కౌంట్ ఆన్ యువర్ ఫింగర్స్, ఇగో ఈ మనిషికి నేను థ్యాంక్స్ చెప్పు? నేను జీవితాంతం రుణపడిపోయేది కీరవాణి గారు, బిఎన్ ఆదిత్య గారు. ఆయన నన్ను చేయకపోయి ఉంటే నేను అసలు ఆ సింగింగ్ వైపు వెళ్ళుండేదాన్నే కాదు. 6th క్లాస్లో సరదాగా పాడడం వేరే, ఆ డబ్బింగ్తో పాటు ఆ క్యారెక్టర్ పాడుతుంది కాబట్టి పాడా. నువ్వు పాడురా అని చెప్పి ఊరికి ర్యాండమ్గా బయట కూర్చొని పాడుకుంటుంటే ఆయన తీసుకెళ్ళి పాడించారు. ఎవరు పాడిస్తారు అలాగా? ఎవరు పాడిస్తారు? ఆయనకి సాష్టాంగ దండ ప్రణామాలు. అండ్ కీరవాణి గారు బాబ్బా ద కూల్ జెమ్ ఆఫ్ ఎ పర్సన్ కీరవాణి సార్. అయితే కోరస్, ట్రాక్, డెమో ఏమైనా పాడేస్తాను నేను. నాకు వర్కే. నేను మెయినే పాడతా, లేకపోతే నేను అదే పాడతాను. నేనేం పట్టుకు కూర్చోను, పాటేగా ఏమైనా సరే. బట్ ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి కేసీ కారణం. నన్ను కీరవాణి గారి దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేసింది వాడు. నేను ఎప్పటికీ నేను వాడిని అదే పొజిషన్లో చూస్తాను. నాకు ఎప్పుడు కేసీకి నేను రుణపడిపోయి ఉంటే నేను కీరవాణి గారు. నిజంగా నా జీవితంలో మర్చిపోలేని వ్యక్తుల్లో కీరవాణి సార్ ఎప్పుడు రుణపడిపోయే వ్యక్తుల్లో. తర్వాత మణి శర్మ సార్, కోటి గారు, అందరూ నా కెరీర్ స్టార్టింగ్లోనే అందరూ ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడేశాను నేను. ప్రతి ఒక్కళ్ళు, ఆర్పి సార్, కోటి గారు, చక్రి గారు, మిక్కీ సార్, అనూప్ రూబెన్స్ గారు, తమన్ గారికి కోరస్ అదంతా వర్క్ చేశాను. ఒకటే మూవీ వర్క్ చేశాను బృందావనం. ఇట్ వాస్ వెరీ నైస్, ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ నాకు.
సో అందరూ, బట్ ముఖ్యంగా చెప్పుకునేది మాత్రం కిరాణి సార్. రఘు, ఒక విషయం చెప్పండి, మోస్ట్ చాలా అంటే మర్చిపోలేని సంఘటన ఏంటి మీ లైఫ్లో? ఇది ఎందుకు జరిగింది అని చాలా బాధపడిన, బాధాకరమైన, చాలా హర్ట్ అయిన, ఇట్ షుడెంట్ హ్యావ్ హ్యాపెండ్ అని ఫీల్ అయింది? ఒకటే ఏంటంటే ఐదర్ అట్లాంటి విషయాలు ఇప్పుడు కెరీర్లోనే జరగాలి. కెరియర్లోనే, మరి లైఫ్లో ఇంకా లాస్ ఆఫ్ డియర్ వన్స్ తప్ప మిగతా పెద్ద అంతగా మనం బాధపడేవి ఏమి ఉండవు. ఇలా ఎందుకు జరిగిపోయింది అనే విషయం మీరు అనేది. అంతే, అలా ఏం జరగలేదు కాబట్టి అంతేనా? ఏం జరగలేదు. ప్రణవికి కుప్పలు జరుగుతాయి, ఏమీ జరగలేదు కాబట్టి ఇలా ఎందుకు కుప్పలు తెప్పాలి కాబట్టి ఇంకా దాన్ని లైట్ తీసుకోవడమే బెటర్. బట్ ఫస్ట్ టైం జరిగింది గుర్తుంటుంది కదా, ఒక గాయం లాగా మనసుని ఇట్లా, ఇట్ హర్ట్స్ యూ సో మచ్. అలాంటిది ఏమైనా సంఘటన గుర్తుందా? సింగర్స్ వాళ్ళందరూ కూర్చున్నప్పుడు నేను కూడా వెళ్ళి పక్కన, హే పో వెళ్ళు అక్కడ కూర్చో. ఏంటంటే చిన్నదాన్ని, ఒకటి కొత్తగా వచ్చాను, డబ్బులు లేవు, మేము మిడిల్ క్లాసే. మా నాన్నగారు టీచర్, తెలుగు టీచర్, ఒక గవర్నమెంట్ స్కూల్లో, ఎయిడెడ్ స్కూల్లో టీచర్, తెలుగు టీచర్. ఏముంటాయి, ఒక 4-5 జతలు బట్టలు ఉండేవి. అవే మార్చి నీట్గా, ఎప్పుడు నేను పిచ్చిగా ఎప్పుడు వెళ్ళలేదు, నీట్గా ఉతుక్కొని ఇస్త్రీ చేసుకొని అవే వేసుకొని వెళ్ళేదాన్ని నేను. అది చులకనో లేకపోతే ఏంటో నాకు తెలీదు. వాళ్ళకి అలా అనిపించిందేమో, దగ్గర రానికూడదు అనుకున్నారేమో, ఏమో కంటే చేసేమో. పో పో అక్కడ కూర్చో, వెళ్ళు అనేవాళ్ళు. మొహం మీద హ్యాపీగా అనేవాళ్ళు, హ్యాపీగా అన్నారు. నేను పడ్డాను, వెళ్ళు అక్కడ కూర్చో, ప్లీజ్ ఇక్కడికి ఎందుకు వస్తావు, ప్లీజ్ చిచ్చి రావద్దు ప్లీజ్, అబ్బా ఎందుకు వస్తుంది ఈ అమ్మాయి, ఎందుకు వస్తుంది అసలు, బబ్బా అనేవాళ్ళు. నేను వెళ్ళి అక్కడే కూర్చునేదాన్ని, నేను దూరంగానే కూర్చునేదాన్ని. బట్ వాళ్ళే మళ్ళీ ఇప్పుడు వస్తారు, నువ్వు ఎంత బాగా పాడతావు, నాకు చాలా ఇష్టం నువ్వంటే, నీ వాయిస్ అంటే చాలా ఇష్టం, నువ్వు ఎంత సింపుల్గా ఎంత. అప్పుడు నా సింపుల్ బట్టలు చూసి నా సింప్లిసిటీ వాళ్ళకి నచ్చలా, ఇప్పుడు అదే సింప్లిసిటీ వాళ్ళకి చాలా ఇష్టం. ఓకే, దారుణమైన పాలిటిక్స్, దారుణమైన తొక్కిసలాట అంటారు కదా, ఈయన తొక్కేసి ఇంకోడు, ఎక్కడిని తొక్కేసి ఇంకోడు, అంత ఇది చూసింది నేను వీళ్ళ ఫీల్డే. నేను మా డాన్స్ అసలు దేవుళ్ళ ఇది అనిపిస్తుంది నాకు, డాన్స్ కానీ ఫైట్స్ కానీ. కానీ నేను విన్నది ఆపోజిట్, సింగర్స్ అందరూ ఏదో యూనిటీగా ఉంటారని. ఉంటారు, కాకపోతే గ్రూప్స్ గా ఉంటారు. యూనిటీ ఉంటుంది కానీ గ్రూప్స్ లో యూనిటీ ఉంటుంది. గ్రూప్స్ అంటే అది అలా అయిపోయింది. ఇది ఎవరి ప్రమేయము కాదు, ఎవరి తప్పు కాదు, అది అలా జరిగిపోయింది అంతే. ఎక్కడో ఏదో స్టార్ట్ అయి ఉంటుంది, అది అలా కంటిన్యూ అయిపోతుంది. ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చేటప్పటికి కొంచెం అదంతా పోయి కొంచెం యంగ్ జనరేషన్ కదా, బాగుంటుంది. భయం లేదు వీళ్ళ దాంట్లో. ఇప్పుడు సపోజ్ నేను సింగర్, తను సింగర్ అనుకోండి, తను వెళ్ళి పాడాలి అని తనకు వచ్చింది ఛాన్స్, తనకు ఒక 10,000 ఇస్తారనుకోండి, నేనేం చేస్తానంటే నేను ఫోన్ చేసి నేను ఫ్రీగా పాడతా, నాకు ఇచ్చాడు. అది జరుగుతుంది. ఏమైందంటే అవతలాడు బాగుపడిపోతాడు ఓకే, కానీ వీళ్ళే ఇంటర్నల్గా అలా అసలు ఏంటి, అసలు సంబంధమే లేదు నాకైతే. నేను ఒకసారి అన్నాను, నేను తనతోటి కూర్చొని, నేను ఎంత బాగుంటుంది అనుకున్నానో ఈ ఫీల్డ్, కానీ ఇంత దారుణంగా ఉంటుందని నేను ఎక్కడ ఊహించలేదు. ఏంటిది, ఎందుకు ఈ లైఫ్, ఎందుకు అసలు ఏం బాగుంటాను ఇక్కడ ఉండి, చిచ్చి వద్దు, నువ్వు వచ్చేసేయి, నేను నేర్పిస్తాను నీకు డాన్స్, హ్యాపీగా నాతో మన ఇద్దరం కలిసి ఉందాము, నిన్ను ఇంట్లో వదిలిపెట్టి నేను బయటికి వెళ్ళిపోయి నువ్వు ఎక్కడికో వెళ్ళి పాడడానికి వెళ్ళి నువ్వు బాధపడి, నాకు ఇష్టం లేదు. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasjani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain us.